హలో ఆల్. ఈ వీడియోలో నేనైతే ఒక సూపర్ సింపుల్ అండ్ ఈజీ ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అనంతపూర్, కడప, చిత్తూరు, తమిళనాడు సైడ్ చాలా ఫేమస్. ఇంకా బ్యాచిలర్ బిర్యానీ అని కూడా అంటారు. అదే కుష్కా బిర్యానీ లేదా ప్లెయిన్ బిర్యానీ అంటారు. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి, సో దట్ ఆల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్కి వచ్చేస్తాయి. దీనికోసం మనం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కాగిన తర్వాత దీంట్లోకి మసాలా దినుసుల్ని వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు అయితే కంపల్సరీగా వేసుకోండి. మీ దగ్గర రాతి పువ్వు ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వన్స్ ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా కలుపుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేరే వెజిటేబుల్స్ ఏమీ ఉండవు. టొమాటోనే మెయిన్ బేస్ కాబట్టి టొమాటోని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటోస్ అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకుంటే టొమాటో అనేది త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఈలోపు మనము ఒక కప్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకొని తరకలు లేకుండా బాగా గరిటెతో ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము డ్రై మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా పౌడర్స్ డైరెక్ట్గా కుక్కర్లో వేసినప్పుడు అవి మాడిపోకుండా ఉంటాయి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ఈ పెరుగు మిశ్రమంలో లంప్స్ లేకుండా దీన్ని అంతటినీ మనము బాగా కలుపుకొని ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈ మసాలాస్ అన్నీ టేస్ట్ అనేది మారిపోకుండా ఉంటాయి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా కుక్ అయ్యి మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ అన్నీ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. అలాగే దాంట్లో నుంచి ఆయిల్ అనేది కూడా బయటికి వచ్చింది. ఒక్కసారి వాటిని కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగు మసాలా స్లర్రీని దాంట్లోకి యాడ్ చేసుకొని అడుగంటకుండా కేర్ఫుల్గా ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వన్స్ మసాలాస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ బయటికి వచ్చినప్పుడు మనం ముందుగా 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని ముందే వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే మనము రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇది మనం సోక్ చేసుకున్న రైస్ కాబట్టి మీరు ఎక్కువగా కదిపేశారు అంటే రైస్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కేర్ఫుల్గా కింద నుంచి పైకి 1-2 సార్లు అలా కలుపుకుంటే ఆ మసాలా అంతా కూడా రైస్తో బాగా మిక్స్ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ని మనము తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ రైస్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ కాబట్టి 1 కప్ రైస్కి 1/4 కప్ వాటర్ అయితే సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసి జాగ్రత్తగా కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ వాటర్లో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లుగా కేర్ఫుల్గా కలుపుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి
ఒక్క విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి అలా కింద నుంచి పైకి కలిపేసుకుంటే మన బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. ఎక్కువగా కలిపేసుకోకండి, రైస్ అనేది ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టి క్లోజ్ చేసాము అంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని మనము చల్లని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రైతా కోసం చల్లని పెరుగు, కొంచెం ఉల్లి తరుగు, టమాటా తరుగు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము, చాప్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రైతా రెడీ అయిపోయినట్లే. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ. పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఎవరైనా బంధువులు మీ ఇంటికి సడన్గా వస్తున్నారని చెప్పినా ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలిగే రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.